హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారండి. సంక్రాంతి అయితే ఇక స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఇక భోగి పళ్ళు పోయడం, ఇక భక్షాలు వేయడం, ఇక కారం బిళ్ళలు, మురుకులు, సకినాలు, అరిసెలు, మొత్తం పండుగ అంటే ఈరోజు ఇంకెక్కువ చేయడం. అంటే ఈరోజు అయితే తొందరనే లేచి సామిడేసి ముగ్గు అయితే పెట్టి ఇక పోనీలకైతే పిండి అయితే రెడీ చేసుకుంటుంది. మా అత్తమ్మ అయితే పప్పు అయితే వేసి పెట్టింది ఉడకని ఫస్ట్ అంటే. మేమైతే ఈరోజు బెల్లం పోలేలు అయితే వేసుకుంటున్నాము. ఎప్పుడైతే చక్కెరతోనే వేస్తుంటాం, కానీ ఈసారి అయితే బెల్లం పోలేలు చేసుకుందామని బెల్లం అయితే చేసుకొచ్చుకున్నాం. బెల్లం పోలేలు చేసుకున్నదానికైతే రెడీ అయితే వేస్తున్నాం అన్న. పప్పు ఉడికేటప్పుడే బెల్లం అయితే అందులో వేస్తుంది. అంటే ఎంత ఒక 60% పప్పు ఉడికినాకనే బెల్లం అయితే వేస్తుంది. మళ్ళీ ఆ బెల్లంలోనే బెల్లం పాకాలనే మొత్తం పప్పు అయితే ఉడికి దగ్గర కానికి అందులో బెల్లం అయితే వేసి పెడుతుంది. ఆ బెల్లంని అదే పప్పు తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెడితే అదే అంతా గట్టిగా అయిపోతుంది. అదే దాన్ని పూర్ణంలాగా రుబ్బుకోవాలి. పూర్ణం అయితే చల్లారినాకైతే రోకలు వేసి అయితే దంచి పెడుతుంది. ఇక అయితే పప్పు పినకు వస్తుంది కదా కట్టు, ఆ కట్టు చారు అయితే పొయ్యి మీద అయితే వేస్తున్నా. ఈ కట్టు చారు అయితే ఇట్లా చేసుకున్నాం అనుకో 2 days అయినా కూడా ఏం పాడు కదండి. మేమైతే మరుసటి రోజు కూడా తింటాము, మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఏం పెట్టాము, ఫ్రిడ్జ్లో బయటనే పెట్టి తింటాము, మంచిగా ఉంటుంది. 2 రోజులు అయ్యేదాకా కూడా ఏం పాడు కాదు. ముందుగా అయితే కడాయి పెట్టినాక అందులో అయితే నూనె వేసి మనం జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేపుకోవాలి. వేపుకున్నాక అయితే టమాటాలు వేసి కూడా వేపుకోవాలి. అవి అయితే రెడ్గా మగ్గిన తర్వాత అయితే మనమైతే కట్టు తీసి పెట్టుకున్నది ఉంటుంది కదా, ఆ కట్టుల్ని చింతకాయలు ఉడకబెట్టుకుని ఉన్నాయి కదా, అవి అయితే మొత్తం అందులోనే గుజ్జు వచ్చేదాకా అయితే కలుపుకొని గుజ్జు అయితే తీసినాకనే అది మిరపకాయలు ఉడికినాయి కదా అందులో అయితే వేసేయాలి. మనకు ఎంత కావాలేమో ఆ చారు అంత అయితే వాటర్ అయితే పోసుకోవాలి. పోసుకున్నాక అయితే అందులో ఉప్పు, కొత్తిమీర, కలమాకైతే కడిగి అయితే వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మరగనియాలి. మరిగినాక అయితే మస్తు ఉంటుంది. ఆ మరిగేటప్పుడే స్మెల్ వస్తుంటుంది, అంత మంచిగా ఉంటుంది చారు. ఒక 10 నిమిషాలు అయితే ఇక దీని అయితే బాగా మసల పెట్టాలి. మసల పెట్టినాక అయితే ఇక పప్పు అయితే అదే పప్పు చారు కాదులే, కట్టు చారు అయితే రెడీ అయిపోయినట్లేనండి. చూసారా అండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇదైతే 2 days అయినా తినొచ్చు, ఏం పాడు కాదు. కట్టుచారు అయితే అయినబడి మేమైతే బయట అన్నీ పొయ్యి దగ్గర అన్నీ పెట్టుకున్నాము. పిండి, పూర్ణము అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము పోలేలు అయితే వేయడానికి. పోలేలు అయితే ఇక మా అత్తమ్మనే వేస్తుంది. నన్ను వేరే పని చూసుకో అని చెప్పింది. పిల్లలకు స్నానాలు చేపించి మీరు బట్టలు అయితే ఉతకపోవడం అని చెప్పింది. అందుకని మేమైతే ఇక బయట పని చేసుకున్నాము. మా అత్తమ్మ అయితేనే పోలేలు అయితే వేస్తుంది. ఎట్లా వేస్తుందో మరి నాకైతే ఆ పూర్ణం అయితే పెట్టడానికి అయితే రాదు. చేయడానికి అయితే వస్తుంది కానీ పూర్ణం అయితే పెట్టడానికి రాదు. అట్లా పెట్టిన అనుకో మధ్యలో అయితే ఇనిగిపోతుంది. అందుకే ఎప్పుడైనా మా అత్తమ్మ పెట్టిస్తుంది, నేను చేస్తుంటే. ఈసారి ఇంకా ఆమెనే పెట్టుకుంటుంది, ఆమెనే వేస్తుంది. వేరే పని చూసుకోపోండి అంటని ఆమెనే పెట్టుకుంటుంది. మా పిల్లలు అయితే ఇక స్నానాలు చేసినాకనే చేపించినాకనే వేడి పోలేలు అవుతాయి కదా, ఆ పోలేలు అయినబట్టి ఇద్దరు నెయ్యి వేసుకొని ఆడ కూస్తున్నారు. వాళ్ళు అవ్వ వేస్తూ ఉంటే వాళ్ళు తీసుకొని తింటా ఉండు వేడివేడివి. మా అత్తమ్మ అయితే ఎంత రౌండ్గా జుట్టుతుంది. నాకైతే అట్లా జుట్టడానికి అస్సలు రాదు. ఇక్కడ సైడ్ అంటుంటే ఇటు సైడ్ పోతూ ఉంటుంది. ఎప్పుడు నేర్చుకుంటానేమో. నేనైతే కొట్టడానికి వస్తుంది పోలేలు కానీ పెట్టడానికి అయితే రాదు, పూర్ణం పెట్టడానికి అయితే. మా అత్తమ్మ చూడండి ఎట్లా కొడుతుంది రౌండ్గా. నేనైతే ఆమె అయితే చేయితో డైరెక్ట్ కొడుతుంది, నేనైతే ఆ పోలే మీద కవర్ వేసి కొడతారు. నాకైతే అట్లయితే వస్తుంది. ఆమె రౌండ్ కొడుతుంది ఇట్లా నార్మల్గానే. అన్ని పోలేలు అయితే అయిపోయినాక అయితే ఇక నేను రొట్టె అయితే వేసుకొని పక్కన నెయ్యి అయితే వేసుకొని తింటున్నానండి. నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందని నెయ్యి అయితే వేసుకుంటున్నా.